చేసుకొని బిడ్ చేసుకోండి. ఈ చలాన్ ఏమైనా డౌట్ ఉంటే మనం చెక్ చేసుకోండి సార్. ఓన్స్ సోల్డ్ అయితే క్యాన్సల్ పాస్వర్డ్. అలాగే ఈ రోజు ఎవరైతే ఆప్షన్ లో గెలిపొందిన కస్టమర్స్ ఉన్నారో సార్ మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఈ రోజు ఎవరైతే ఆప్షన్ లో గెలిపొందిన కస్టమర్స్ ఉన్నారో వారు 7 days లో ఫుల్ పేమెంట్ చేసుకోవాలి సార్. కస్టమర్ గమనించాలి. ఈ రోజు ఎవరైతే ఆప్షన్ లో గెలిపొందిన కస్టమర్స్ ఉన్నారో ఓన్లీ గెలిపొందిన కస్టమర్స్ ఉన్నారో వారు 7 days లో ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. 7 days దాటితే డిలే ఇంట్రెస్ట్ పడుతుంది. 14 days దాటితే యార్డ్ రెంట్ పడుతుంది. కస్టమర్ గమనించాలి. ఈ రోజు ఎవరైతే వెహికల్ సొంతం చేసుకున్నారో వారికి 7 days టైం ఇస్తారు. 7 days లో మీరు ఫుల్ పేమెంట్ చేశారనుకోండి, ఫుల్ పేమెంట్ చేస్తే వెహికల్ ఇచ్చేస్తాం సార్. 7 days దాటితే డిలే ఇంట్రెస్ట్ పడుతుంది. 14 days దాటితే యార్డ్ రెంట్ పడుతుంది. 14 days తర్వాత మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు కట్టిన 20,000 ఫోర్ఫిట్ అయిపోతుంది. తిరిగి ఆప్షన్ లో వెహికల్ పార్టిసిపేట్ చేయబడుతుంది. అలాగే మీరు ఈరోజు 20,000 కట్టారు కదా సార్, ఈ ఓన్లీ మీకు 3 lakhs వరకు ఉంటుంది సార్ లిమిట్. 3 lakhs దాటితే 10% అమౌంట్ అనేది ఈరోజు ఇమీడియట్ గా పే చేయాలి. ఉదాహరణకు మీరు ఈరోజు ఈ 5 లక్షలకు వెహికల్ కొనుగోలు చేస్తే 10% అంటే ఎంత అవుతుంది సార్? 50,000. ఆల్రెడీ 20 కట్టారు కాబట్టి ఇంకా 30,000 పే చేయాల్సి ఉంటుంది. మీ 20,000 అనేది 3 lakhs వరకే లిమిట్ ఉంటుంది. మీరు ఎన్ని వెహికల్స్ అయినా వాడుకోవచ్చు. 10% అమౌంట్ అనేది బండికి కట్టుకుంటూ రావాలి. అదొకటి. ఈ రోజు కొనుగోలు చేసిన వెహికల్స్ కి శ్రీరామ్ ఆటో మాల్ ఫీజు అనేది అడిషనల్ గా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈరోజు 1 lakh వెహికల్ కొనుగోలు చేస్తే శ్రీరామ్ ఆటో మాల్ ఫీజు 2.5. 1 lakh వెహికల్ కొనుగోలు చేస్తే 2.5. 2.5 అంటే 2,500. 2,500 పైన 18% జిఎస్టి అంటే 450 రూపాయలు. టోటల్ గా 2,950 రూపాయలు అడిషనల్ గా పే చేయాలి. ప్రతి లక్షకు ప్రతి వెహికల్ పే చేయాలి. 1 లక్ష కొంటే 2,950 రూపాయలు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. 2 లక్షలు కొనుగోలు చేస్తే 2.5 ప్లస్ చేసి ప్రతి వెహికల్ అంటే 3,000కి 50 రూపాయలు తక్కువ. 3 లక్షల వెహికల్ కొనుగోలు చేశారంటే 3,09,000 పే చేయాల్సి ఉంటుంది. 50 రూపాయలు తక్కువ అంటే 3,000కి 50 రూపాయలు తక్కువ. ప్రతి వెహికల్ పే చేయాలి, ప్రతి లక్షకు పే చేయాలి. ఓన్లీ కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే సార్. ఈ గడ్డికి కొనుగోలు చేయని వాళ్ళు మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. 20,000 రిటర్న్ ఇచ్చేస్తారు. ఓన్లీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మాత్రమే 7 days తర్వాత రిలీజింగ్ వస్తప్పుడు అమౌంట్ కట్టి 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని రావాలి. ఈరోజు ఎవరైతే బిడ్ తీసుకున్నారో ఇప్పుడు 131 బిడ్ ఉన్నారు, 150 ఉన్నారు. ఈ 150 వాళ్ళు బండి కొన్నారంటే 162 ఉన్నారు. వీళ్ళు ఎవరైతే బండి కొన్నారో ఈయన ఓటీపీ ఎవరైతే చెప్పారో ఆయన నుంచే 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని వచ్చి వెహికల్ అనేది రిలీజ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ రిలీజ్ ఇవ్వరు. సార్ నేను రాలేదు సార్, మా తమ్ముడు వస్తారు రిలీజ్ అంటే అలా ఉండదు. దయచేసి మీరే వస్తే వెహికల్ అనేది నిలబడుతుంది. 100 రూపాయల బాండ్ పేపర్ అనేది తీసుకొని వచ్చి 7 days లో వెహికల్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఆర్టీఏకి సంబంధించిన వర్క్స్ కూడా మీరు వెహికల్ రిలీజ్ చేసుకున్నాక మీకు మొత్తానికి 15 days టైం ఉంటుంది సార్. యాజ్ పర్ కంపెనీ రూల్స్ వచ్చేసి 30 వర్కింగ్ డేస్ ఉంటుంది. పేపర్స్ కు మీకు దగ్గరగా సర్వీస్ ఇచ్చి 15 days టైం ఉంటుంది. వెహికల్ రిలీజ్ తర్వాత 15 days లో మీ పేపర్స్ మీకు ఇచ్చేస్తాం సార్. మీకు ఏదైతే ఉందో అది ఆర్టీఏకి సంబంధించిన వర్క్స్ అంతా మీరే చూసుకోవాలి సార్. కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు. మీకు సర్వీస్ ఇస్తాం ఏదున్నామన్నా. అలాగే ఈరోజు ఎవరైతే ఆప్షన్కి వెళ్ళిపోతున్న కస్టమర్స్ ఉన్నారో వారికి 2 lakhs వరకే నగదు రూపంలో తీసుకుంటాం సార్. ఉదాహరణకి మీరు ఈరోజు 4,50,000 వెహికల్ కొనుగోలు చేస్తే ఓన్లీ 2 lakhs వరకే నగదు రూపంలో తీసుకుంటారు. మిగతా 2,50,000 వచ్చేసి మీ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్కి బదిలీ కావాలి. ఈరోజు రాముడు అనే వ్యక్తి వెహికల్ కొనవాడంటే రాముడు అనే అకౌంట్ నుంచే కంపెనీ అకౌంట్కి రావాలి. థర్డ్ పార్ట్ పేమెంట్ అనేది చెల్లదు. ఓన్లీ 2 lakhs వరకే పేమెంట్ తీసుకుంటారు. 2 lakhs లోపల ఏదో పేమెంట్ ఉన్నా పర్లేదు, క్యాష్ తీసుకుంటారు. 2 lakhs దాటితే మీ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్కి లెఫ్ట్ కావాలి. అర్థమైంది సార్? ఇప్పుడు ఎవరైతే ఓటీపీ చెప్పారో ఆయన అకౌంట్ నుంచే చేయాలి. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, మీ అకౌంట్ నుంచే కంపెనీకి రావాలి. మీ పేరు ఏదైతే ఉందో అప్పుడు థర్డ్ పార్ట్ పేమెంట్ అనేది చెల్లదు. ఎవరైతే తీసుకున్నారో ఆయన అకౌంట్ నుంచే కంపెనీకి రావాలి. ఫుల్ పేమెంట్ చేయాలి. 7 days లో ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. 7 days దాటితే డిలే ఇంట్రెస్ట్ పడుతుంది. 14 దాటితే యార్డ్ రెంట్ పడుతుంది. లోను అనేది మీ సిబిల్ స్కోర్ బట్టి ఉంటుంది. లోన్ సౌకర్యంగా ఇస్తాము. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉండి అంత మంచిగా ఉంటే నియర్ బై మీది ఎక్కడ ఉన్నామన్నా ఇక్కడ మా ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు.
ఈ ముగ్గురు ఒకసారి ఈ ముగ్గురు మా ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళే. ఇది కలవకుర్తి ఏరియా షాద్దారు బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా ఉన్నా ఇస్తారు. మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇస్తే మీకు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. ఏదైనా ఉండవు మీకు ఫైనాన్స్ ఎంత వస్తామో చెప్తారు. లేదు మీ నియర్ బై వేరే లొకేషన్స్ ఉంటే మీకు నెంబర్లు ఇస్తాము, వాళ్ళతో మీరు కాంటాక్ట్ కావచ్చు. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మా శ్రీరామలో 60% ఇస్తాం. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పాము. నువ్వు మంచిగా ఉంటే 60% అయితే అవైలబిలిటీ ఇస్తాం. బండి ఇక్కడ పెట్టి యాక్షన్ చేసుకోవచ్చు. మాకు ఫైనాన్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా 7 days లోపు రావాలి. ఫైనాన్స్ చేసుకుంటా అంటే ఇంకో 7 days ఎక్స్టెండ్ చేస్తాం. మొత్తం 14 days. 14 days లో మాకు రావాలి పేమెంట్. దాటింది అంటే పర్ డే 300 రూపీస్ ఫైన్ వేస్తాం. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఓన్లీ శ్రీరామ ఫైనాన్స్ వాళ్ళకైతే 60% ఇస్తాం సార్. అది మీ సిబిల్ మంచిగా ఉంటే బయట చేసుకోవచ్చు, కానీ మా నుంచి ఫుల్ పేమెంట్ కలిసి బండి తీసుకుపోవాలి. డాక్యుమెంట్స్ ఇవ్వం. మా ఫైనాన్స్కి అయితే మేము ఆల్టర్నేట్ ఇస్తాం, కానీ చేసి బయట తీసుకుపోయి మీ పేరు మీద చేసుకొని మీరు చేసుకోవచ్చు. శ్రీరామ ఫైనాన్స్కి అయితే అవైలబుల్ ఇస్తాం. సీరియల్ నెంబర్ ప్రకారం యాక్షన్ జరుగుతుంది సార్. కస్టమర్ గమనించాలి. 2.5 ప్లస్ జిఎస్టీ అనేది మస్ట్ అండ్ షుడ్ సార్. ప్రతి వెహికల్ కు ప్రతి లక్షకు ఉంటుంది. 2.5 ప్లస్ జిఎస్టీ అంటే లక్షకు 2,906 రూపాయలు చెక్ చేసుకోవాలి. వెహికల్ టు వెహికల్ చెక్ చేసుకోండి. సీరియల్ నెంబర్ ప్రకారం యాక్షన్ చేయబడుతుంది. మీకు ఇచ్చిన దాంట్లో ట్యాక్స్, ఇన్సూరెన్స్, విట్నెస్, ఆర్టీఏ ఉంటుంది. క్షుణ్ణంగా పరిశీలించాలని బిడ్ చేసుకోండి. వన్స్ సోల్డ్ అయితే క్యాన్సిలేషన్ పార్ట్ ఉండదు. 10% అమౌంట్ అనేది ఇమీడియట్ గా పే చేయాల్సి ఉంటుంది ప్రతి వెహికల్ కు. మీరు కట్టిన 20,000 వచ్చేసి 3 lakhs వరకే ఉంటుంది. 250 to 3 lakhs వరకు ఉంటుంది. 3 lakhs దాటితే ఏదన్నా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది 10%. ఈ 2.5 ప్లస్ 80% జిఎస్టీ మస్ట్ అండ్ షుడ్ 7 days లో ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. ఓన్లీ 2 lakhs వరకే నగదు రూపంలో తీసుకుంటాం సార్. 2 lakhs దాటితే మీ అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్ కి బదిలీ కావాలి. 2,30,000 తీసుకున్నామునా 30,000 అనేది అకౌంట్ నుంచే రావాలి. ఓన్లీ 2 lakhs.